మనకి మాఘమాసంలో వచ్చే పర్వదనాలు కూడా చాలానే ఉన్నాయండి. మొన్న రీసెంట్గా మనం రథసప్తమి పూజ అనేది చేసుకున్నాం. అలాగే ఇదే మాఘమాసంలో మనకి అత్యంత పర్వదినం భీష్మ ఏకాదశి. ఇది అందరూ వినే ఉంటారండి. భీష్మ ఏకాదశి రోజున మనం ఏం చేయాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి ఈ వీడియోలో అయితే చాలా సింపుల్ పద్ధతిలో పూజ అనేది రాని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే ఇవ్వండి. చాలామందికి అయితే ఇది ఉపయోగిస్తుంది. అదేవిధంగా మీరిచ్చే ఒక్క లైక్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికైతే ప్రోత్సహిస్తుంది. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇక ఈ భీష్మ ఏకాదశి అన్నది ప్రతి సంవత్సరం కూడా మనకి మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తాం. మహాభారత యుద్ధంలో అర్జునుడు కొట్టిన బాణాలకు భీష్ముడు అంతవరకు అంపశయ్యపై ఉండి ఉత్తరాయణం ప్రవేశించిన పుణ్యకాలంలో ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజు తన శరీరాన్ని విడిచి స్వర్గానికి వెళ్ళాడు. ఇలా అత్యంత పూర్వదైనమైన ఈ మాఘ ఏకాదశినే మనం భీష్మ ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం. ఇలాంటి అత్యంత పర్వదైనమైన ఈ రోజునే భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం. ఈ ఏకాదశి రోజున ఎటువంటి కార్యాలు తలపెట్టినా కూడా మనకి అంత జయప్రదమేనండి. అంత మహా పుణ్య పర్వదినాన్ని వదులుకోకుండా అయితే మనకి ముఖ్యంగా ఏ రోజు వస్తోంది అన్నది ముందు తెలుసుకుందాం. ఈ భీష్మ ఏకాదశి రేపు అనగా ఫిబ్రవరి 20వ తారీఖు మంగళవారం నాడైతే మనకి వస్తోందండి. ఇంత మహత్తరమైన ఏకాదశి రోజున భీష్ముడి గురించి కొన్ని విషయాలైనా తెలుసుకుందాం. అసలు భీష్ముడు లేనిదే మనకి మహాభారతంలో కథ అనేది లేదండి. అటువంటి గొప్ప భీష్మ పితామహుడు అని అంటారు. అంటే కురు వృద్ధుడు, అలాగే కురు వంశానికే పెద్ద అయిన ఈ భీష్ముడిని ఆ తరతరాల వాళ్ళందరూ కూడా కొలిచారు. ఇక ఏకాదశి పూజ విషయానికి వస్తే ఏ నియమాలు పాటించాలి అంటే ప్రతి నెల కూడా మనకి వచ్చే ఏకాదశి పర్వదినంలో మనం ఏ నియమాలు పాటిస్తామో ఈ భీష్మ ఏకాదశి రోజు కూడా మనం అదే నియమాలు పాటించి అదే విధంగా అయితే పూజ చేయాలి. పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి మనం వాకిళ్ళు ఇల్లు అన్నీ ఊడ్చుకుని చక్కగా పూజా మందిరానికి వచ్చి శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణలకి ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదేవిధంగా ముఖ్యంగా లక్ష్మీనారాయణలకి పూజ చేసేటప్పుడు తులసి మాలతో అలాగే తులసి దళాలతో అర్చన చేయడం, అష్టోత్తరం చేసుకోవడం ఈరోజు ఎంతో ప్రత్యేకత. ఆ నారాయణుడికి అలాగే సాక్షాత్తు ఏడుకొండవాడైన వెంకటేశ్వర స్వామికి ఏ పటం పెట్టుకుని మనం పూజ చేసినా తులసి దళాలు తులసి మాల వేయడం అనేది చాలా మంచిదండి. మనం ఈరోజు పెట్టుకునే పూజలో ప్రతిమ కానీ లేదంటే విగ్రహం కానీ లేదంటే పటం కానీ ఏదైనా కూడా లక్ష్మీనారాయణల పూజ అని చేసుకోవడం మంచిది. మనకి లక్ష్మీనారాయణ పటం లేనప్పుడు వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకుని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మన పూజ మందిరంలో ఎప్పుడు అంటే మన పూజ గది ఎక్కడ ఉంటుందో ఆ మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చు. లేదంటే మీరు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని కూడా ఈ పూజను చేసుకోవచ్చండి. ముఖ్యంగా భక్తి శ్రద్ధలైతే మనకి ప్రధానం. అదేవిధంగా భీష్ముడు అంపశయ్యపై ఉండి కూడా ఈ మరణవేదనను అనుభవిస్తూ అంపశయ్యపై ఉండి కూడా విష్ణు సహస్ర నామాలను ఈ మానవాళికి సద్గతి కల్పించాలి అనే ఉద్దేశంతో 1000 విధాలుగా కీర్తిస్తూ మానవాళికి అందించాడు. సాక్షాత్తు విష్ణు రూపానికి సమానమైన విష్ణు సహస్ర నామావళి ఈరోజు మనం అందరం కూడా తప్పకుండా అయితే చదువుకోవాలండి. అదేవిధంగా మన అందరికీ ఎంతో పరమ పవిత్రమైన భగవద్గీతను కూడా మనం ఈరోజు చదువుకోవచ్చండి. ఇక విష్ణు అష్టోత్తర శతనామావళిలో ఉండే 108 నామాలను ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది. ఇలా స్వామివారిని అక్షింతలతో కానీ లేదంటే ఆయనకు ఎంతో ఇష్టమైన ఇందాక చెప్పుకునే విధంగా తులసి దళాలతో కానీ ఈరోజు మనం స్వామిని అర్చించుకోవచ్చు. ఇలా లక్ష్మీనారాయణల పూజలో ఎక్కువగా ఆయనకి అక్షింతలు అలాగే పసుపు పువ్వులు లేదంటే తులసి దళాలు ఇలా ఏది మనకి అందుబాటులో ఉంటే ఆ విధంగా మనం అర్చించుకోవచ్చండి. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో మనం చదివే ఒక్కొక్క విష్ణునామం విష్ణు సహస్రనామంలో మన జాతకానికి సంబంధించిన అంటే మీరు
విష్ణు సహస్రనామం పుస్తకాన్ని తెరిచి చూస్తే ఎవరి నక్షత్రానికి ఏ నామం చదవాలి అనేది కూడా విపులంగా రాసి ఉంటుందండి. అంటే పూర్తిగా విష్ణు సహస్రనామాన్ని మనం చదివే టైం మన దగ్గర లేకపోతే కనీసం ఇలాంటి పర్వదినాలైన ఏకాదశి రోజు పూర్తి విష్ణు సహస్రనామాన్ని జపించడానికి చదవడానికి ట్రై చేయండి. లేని పక్షంలో, అంటే ఆ టైం కూడా మనకి కుదరని పక్షంలో, మన జాతకంలో మన నక్షత్రానికి సంబంధించిన శ్లోకం ఎదురుగుండా మన నక్షత్రానికి రాసి ఉంటుంది. ఆ శ్లోకాన్ని అయినా ఒక 108 మార్లు మనం పఠించడానికైతే తప్పకుండా ప్రయత్నించాలండి. ఇలా ఇటువంటి నియమాలు, అలాగే పూర్తిగా ఉపవాసం, జాగారం, ఇవి మనం ఏకాదశి రోజు చేసుకుంటే చాలా మంచిది. అందున భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా అయితే ముందు రోజు ఉపవాసం, అంటే దశమి రాత్రి నుంచి అన్నానికి సంబంధించిన ఆహారాన్ని ముట్టుకోకుండా మనం ఏకాదశి గడియలు అన్నీ కూడా మనం ఉపవాసం చేయడం చాలా మంచిది. అదేవిధంగా జాగారం చేయాలి అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా జాగారం చేసుకోవచ్చండి. జాగరణ అంటే ఆ స్వామివారిని మనసులో తలుచుకుంటూ జాగరణ చేయడం, ఉపవాసం ఉండడం. ఈ విధంగా మనం స్వామిని అర్చిస్తూ పూజ అనేది చాలా సులువుగా అయితే చేసుకోవచ్చండి. ఇంకా మనకి ముఖ్యంగా ఈరోజు ఇందాక చెప్పుకున్న విధంగా విష్ణు సహస్రనామాలు ఏదైనా కూడా మీరు వచ్చినవి ఉంటే, అంటే మీకు పూర్తిగా టైం ఉంటే చదువుకోండి. లేదంటే ఒక్క నామాన్ని, అది కూడా మీ నక్షత్రానికి ఏది రాసి ఉందో ఆ విష్ణు సహస్ర నామాన్ని అయితే తప్పకుండా అయితే చదువుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమతో అయితే ఇలాగా అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారికి కూడా పూజ అనేది ఈరోజు చేసుకుందాం. అలాగే ముఖ్యంగా తులసి దళాలతో కూడా స్వామివారిని ఈరోజు అర్చించుకోవడం అనేది మహాప్రీతికరం అండి. లక్ష్మీనారాయణలకు తులసి మాల దొరికితే మనకి తులసి మాల వేయచ్చండి. అయ్యో మాకు దొరకలేదు అనుకునే వాళ్ళు తులసి దళాలనైనా కూడా ఆ స్వామికి అర్చించవచ్చు. అవి కూడా మాకు దొరకలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా పచ్చటి పువ్వులతో కానీ తెల్లటి పువ్వులతో కానీ స్వామిని ఈరోజు మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా మన మనసుకు తృప్తిగా, మన మనసుని అక్కడ స్వామివారి పాదాల ముందు పెట్టి పూజ చేయడం అనేదే ఇలాంటి పర్వదినాలలో ప్రత్యేకత అండి. పూర్తిగా మనసును ఎటువైపు కూడా పోనీయకుండా లక్ష్మీనారాయణల పాదాల చెంత పెట్టి ఆ స్వామివారిని ఒక్కొక్క నామం చదువుతూ, ఏదీ రాని వాళ్ళైనా కూడా ఓం నమో నారాయణాయ అని కానీ, ఏది మనకి పలకడం చేత కాకపోతే గోవింద గోవింద అని మనసులో అనుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి నామానికైనా కూడా మనం ఈరోజు తలుచుకుని ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ఇలా స్వామివారిని గంధ పుష్ప అక్షితలతో అయితే పూజించిన అనంతరం ఇక్కడ మనం ధూపం అనేది వేసి స్వామి అమ్మవార్లకైతే ధూపాన్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తరువాత ముఖ్యంగా మనం ఏకాదశి పూజలలో, అలాగే వెంకటేశ్వర స్వామి పూజలలో పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేయడం అనేది అత్యంత విశేషం, అలాగే పుణ్యప్రదం. కాబట్టి ఏ ఏకాదశి అనగా మనకి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు కూడా మనం ఇలా అయితే పిండి ప్రమిదలను చేసుకుని మనం ఆ స్వామివారికి దీపాలను ఇలా అయితే వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా ఏకాదశి పర్వదినాల్లో ఇలా పిండి ప్రమిదలను చేసుకుని దాని నిండా ఆవు నెయ్యినైతే పోసుకుని మనం స్వామి ముందు ఇలాగా పిండి దీపాలనైతే వెలిగించుకోవడం అత్యంత విశేషమండి. ఇలా రేపు వచ్చే ఈ భీష్మ ఏకాదశి రోజున కూడా మీరంతా పిండి ప్రమిదలను చేసుకుని దాని నిండా ఆవు నెయ్యినైతే పోసుకుని ఆ స్వామివారికి కుదిరితే 7 పిండి ప్రమిదలలో 7 దీపాలను, లేదంటే 5 దీపాలను వెలిగించుకుని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారని అనుకుంటున్నాను. ఈ విధంగా పిండి ప్రమిదలు ఎలా చేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి
నేను ఒక వీడియోనైతే చేశానండి. పూర్తిగా మనం అంటే బయట ఆ పిండిని ఆడించి చేసే కన్నా మనం ఇంట్లో నానబెట్టిన బియ్యంతో పిండి దీపాలను మనసహస్తాలతో చేసి స్వామికి దీపాన్ని వెలిగించడం అనేది చాలా మంచిదండి. ఆ వీడియోని తప్పకుండా అయితే చూడండి. అంటే విరగకుండా పిండి ప్రమిదలను మన ఇంట్లోనే ఎలా చేయొచ్చు అనేది నేను ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను. దాని లింక్నైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూడండి. రేపటి రోజును మాత్రం సద్వినియోగం చేసుకుంటారనే అనుకుంటున్నాను. ఇక మనం స్వామికి నివేదన సమర్పించుకుని తాంబూలాన్ని ఇచ్చి కర్పూర హారతితో మన పూజా విధానాన్ని అయితే ముగిద్దాం. మనం ఈరోజు ఏదైనా తీపి పదార్థాన్ని చేసి నైవేద్యం పెట్టడం మంచిది. లేదు అంటే ఇంట్లో ఉండే పళ్ళు ఏవైనా కూడా అరటిపళ్ళు కానీ జామ పళ్ళు కానీ ఏదైనా కూడా మనం ఆ స్వామికి నివేదన అనేది చేయవచ్చు. ఇలా చేశాక మనం స్వామికి తాంబూలం అనంతరం కర్పూర హారతితో అయితే మన పూజనైతే ఇక్కడ ముగిద్దామండి. ఇలా చాలా సులభమైన పద్ధతిలో మనం భీష్ముని ఏకాదశి అనేది మనం తప్పకుండా అయితే చాలా సులువుగా ఈ పూజని చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు అనగా భీష్మ ఏకాదశి రోజు మనం ఆ భీష్ముని తప్పకుండా అయితే తలుచుకుని ఆ స్వామివారికి మన అందరి మీద కూడా ఆయన చల్లని ఆశీస్సులు దీవెనలు తప్పకుండా ప్రసాదించమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. ఇలా మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజు మనం స్వామి అమ్మవార్ల పూజ అలాగే వెంకటేశ్వర స్వామిని కానీ పూజించి భీష్ముడిని తప్పకుండా అయితే మనం మనసులో ధ్యానించి ఆ విష్ణు సహస్రనామాన్ని మన లోకానికి పంచిన ఆ భీష్మ కురు పితామహుణ్ణి మనసారా తలుచుకుంటూ మన అందరి మీద కూడా ఆ స్వామి అమ్మవార్ల చల్లని కృపాకటాక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందామండి. మీ అందరూ కూడా తప్పకుండా భీష్మేకాదశి పూజని అలాగే విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మీ అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.